హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు కొత్త మలుపు హీరో ఆకాష్ గారు. సో మూవీ విశేషాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, హాయ్, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, థ్యాంక్ యూ. ఆఫ్టర్ లాంగ్ టైం, లాంగ్ టైం నిజంగా 2 years అనుకుంటా. 2-3 years. సో కొత్త మలుపు ఏంటి డిఫరెంట్గా చూసాను నేనైతే, టీజర్ అవన్నీ చూశాను. చాలా బాగా అనిపించింది. మెయిన్లీ అమ్మాయికి కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ ఉందనిపించింది, ఇంకొంచెం హ్యాపీ యాజ్ ఉమెన్గా. సో మీరు చెప్పండి, స్టోరీ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి కొత్త మలుపు? కంపేర్ టు ద ఫస్ట్ వన్ నేను చేసిన సర్కార్ నౌకరీ కాకుండా ఇది కొంచెం లైట్ అండ్ బ్రీజీగా అలాంటి జానర్లో తీసుకునే సబ్జెక్ట్ కాబట్టి ఐ వాంటెడ్ డూ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ లాస్ట్ టైం. అండ్ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం అన్ను కానీ అందరికీ లైట్ హార్టెడ్ మూవీస్ కానీ బ్రీజీ మూవీస్ కానీ హాయిగా 2 గంటలు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేసే రకమైన మూవీస్ ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్నాను. అండ్ కరెక్ట్ టైంలో నాకు ఈ స్క్రిప్ట్ రావడం అండ్ ఆయన నన్ను నమ్మడం అంతా జరిగింది. అండ్ ఐ ఫెల్ట్ ఇలాంటి ఒక లైట్ హార్టెడ్ మూవీ చేద్దామని ఐ డిడ్ దిస్ బేసిక్. సో సర్కార్ నౌకరీ వచ్చి ఇప్పటికి చాలా గ్యాప్ వచ్చింది. యా, సో ఎందుకు ఈ గ్యాప్లో మీకు ఏ స్టోరీస్ నచ్చలేదా? ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది? అలా ఏం లేదండి. ఈ స్టోరీస్ అంటే నాకు 2024లో వచ్చిన చాలా స్క్రిప్ట్స్ ఎలా ఉన్నాయంటే సర్కార్ నౌకరీకి రిలేటెడ్, అంటే కొంచెం సోషల్ ఇష్యూ అలాంటి మూవీస్, చాలా ఇంటెన్సిటీతో ఉన్న రోల్స్ కానీ అలా చాలా వచ్చాయి నాకు 24లో. మేబీ చాలామంది మేకర్స్ నన్ను అలానే ఉంచుకున్నారు అనుకుంటా సర్కార్ నౌకరీ చూసిన తర్వాత. కానీ ఇంత టైం ఎందుకు పట్టిందంటే చాలా లాజిస్టికల్ ఫ్యాక్టర్స్ కూడా, అంటే మేము షూటింగ్ కూడా చాలా ఎప్పుడో చేసాం. దాన్ని ఆ ప్రొడక్ట్ బయటికి రావడం కూడా కొంచెం టైం పట్టింది. ఇప్పుడిప్పుడే మైత్రి వాళ్ళు కూడా మాతో కొలాబరేట్ అయ్యారు. అండ్ సో దానివల్ల కొంచెం టైం పట్టింది. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐ వాంట్ టు సంథింగ్ డిఫరెంట్ ఇందాక చెప్పినట్టు. యా. సో అంటే మీ దాకా ఏదైనా ఒక స్టోరీ వచ్చి వేరే ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళడం ఇట్లా ఏమన్నా జరిగిందా మీ దానిలో? నా దాకా స్టోరీ వచ్చి మీ దాకా స్టోరీ వచ్చి మ్యాక్సిమం ఓకే అన్న టైంలో వేరే ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళడం కానీ ఇట్లాంటివి అలా ఏం జరగలేదండి. అంటే ఇప్పుడు నేను కూడా సర్కార్ నౌకరీతో కొంతమందికి తెలిసాను యాజ్ అన్ యాక్టర్, చాలామందికి ఇంకా తెలియదు అనుకుంటాను నేను యాజ్ అన్ యాక్టర్. బట్ అలా ఆ సిచ్యువేషన్ అయితే ఏది జరగలేదు. నా దగ్గరికి ఆల్మోస్ట్ వచ్చింది వెళ్ళిపోవడం కానీ ఏమో, లేకపోతే నాకు తెలియదు. సూపర్. సో అంటే సునీత గారు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్, సో మీరు చూస్తే యాక్టింగ్ సైడ్ వచ్చారు. సో ఎప్పుడు మీరు స్టార్టింగ్లో నేను ఇలా యాక్టింగ్కి వెళ్తాను అన్నప్పుడు సునీత గారి రియాక్షన్ ఏంటి? చాలా భయపడ్డారు. ఎందుకంటే ఆవిడ షీ ఆల్సో స్ట్రగుల్డ్ లాట్ ఇన్ ది ఇండస్ట్రీ అండ్ షీ సా ద అప్స్ అండ్ డౌన్స్ ఆఫ్ ది ఇండస్ట్రీ. అండ్ ఆవిడకి ఎలా ఉండిందంటే నాది కొంచెం లైఫ్ బ్రీజ్గా వెళ్ళిపోద్ది కదా ఇంకో జాబ్ చూసుకుంటే, వై బీ ఇన్ ఇండస్ట్రీ దట్ ఈస్ అన్సర్టైన్, రేపంటే ఏంటో తెలియని ఇండస్ట్రీ కాబట్టి. సో ఆవిడ మైండ్ సెట్ ఎలా ఉండేదంటే నేను అదే కష్టాలు ఎందుకు ఫేస్ అవ్వడం అని ఒక చిన్నపాటి భయం ఉండింది. కానీ ఎప్పుడైతే షీ సా మీ యాక్టింగ్ కానీ నా చిన్న చిన్న యాక్టింగ్ క్లిప్స్ ఏదైతే చూసారో అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ ఆవిడ కూడా పెరిగింది. సో షీస్ గివెన్ మీ దట్ స్పేస్ టు ట్రై ఫ్యూ ఇయర్స్. అండ్ ఇక్కడ సక్సెస్ఫుల్ అయ్యే ఇదంతా మన చేతిలో ఉండదు ఎక్కువగా, చాలా ఆడియన్స్ నుంచి రిసెప్షన్ అండ్ లక్ ఫ్యాక్టర్ ఉండడం వల్ల. సో ఎప్పుడైతే తనకు చిన్నపాటి కాన్ఫిడెన్స్ పెరిగిందో షీ వాజ్ లైక్ ఓకే లెట్స్ ఎక్స్ప్లోర్ అని. సో అంటే సునీత గారు మీరు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ చూస్తూ పెరిగారు, అండ్ సూపర్ హిట్ సాంగ్స్ అన్నీ, ఎస్పెషల్లీ మెలోడీస్ అయితే నాకు చాలా ఇష్టం. సో అలాంటిది మీకు ఎప్పుడు ఇవంతా చూసి పెరిగారు కాబట్టి ఎప్పుడు సంగీతం సైడ్ వెళ్ళాలని అనుకోలేదా? అంటే ఇంట్లో వాతావరణం అలా ఉంది కదా. లేదండి, అంటే సింగింగ్ అండ్ మ్యూజిక్ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అది చాలా, అంటే నేను ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తాను, అప్పుడప్పుడు పాడతాను కూడా. ఇప్పుడు పాడమని చెప్పకండి. 2 lines పాడచ్చు. అసలు నేను చాలా షై. అంటే యాక్టింగ్ చేయమంటే చేస్తాం కానీ ఇప్పుడు కెమెరా ముందు పాడమంటే ఇంకా కాన్ఫిడెన్స్ లేదు నాకు. బట్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ మ్యూజిక్ అనేది. అండ్ సింగింగ్ విషయంలో ఎప్పుడూ అమ్మగారు నన్ను ఫోర్స్ చేయలేదు ఇందులో సింగింగ్కి వెళ్ళు, సింగింగ్ ప్రాక్టీస్ చేయాలి. కానీ ఇప్పుడు ఆ చిన్నపాటి రిగ్రెట్ ఉంది, నేను నేర్చుకుంటే బాగుండేదని. ఎందుకంటే ఎంతైనా ఆ ట్రైనింగ్ పీరియడ్ ఉంటే లైఫ్లో ఐ ఫీల్ లైక్ అప్పుడు కాంపిటెంట్ సింగర్స్ అవ్వచ్చు. ట్రైనింగ్ లేకుండా ఊరికే పాడితే ఐ డోంట్ థింక్ మచ్ విల్ హ్యాపెన్. సో ఆ చిన్నపాటి రిగ్రెట్ అయితే ఉంది, చిన్నప్పుడు నేర్చుకోలేదని. సో అమ్మ పాటలు చాలా ఉన్నాయి కదా, దాంట్లో ఎస్పెషల్లీ ఎప్పుడు మీకు టాప్ 1 ఉండే సాంగ్ అంటే ఏం చెప్తారు? అవును నిజం అతడు, అవును నిజం అదొకటి, ఏం సందేహం లేదు. ఓకే, ఈ రెండైతే టాప్ అసలు. సూపర్. సో అంటే అమ్మ చెప్తుంటారు సునీత గారు, ఒక పిక్చర్ దిగాలంటేనే మిమ్మల్ని 10 సార్లు బ్రతికిడాలని చెప్పేసి చెప్తారు. ఒక పిక్చర్లోకి పిలవడానికి ఒక పిక్చర్ దిగుదాం రా, సో చాలా షై అని, ఇంట్రోవర్ట్ అని, ఒక పిక్చర్ తీసుకుందాం రా అంటేనే చాలా ఆలోచిస్తారంట మీరు, బేసిక్గా రిక్వెస్ట్ చేస్తారని చెప్తారు. అట్లాంటిది అంత ఇంట్రోవర్ట్ అయిన పర్సన్ సో హీరోగా ఇంతమంది ముందు యాక్టింగ్ చేయడానికి అప్పుడు మీరు ఎప్పుడు ఏమైనా ఎలా ఉంటుంది అని భయపడలేదా? ఏమండి, నాలో ఒక చిన్న ప్రాబ్లం ఏముందంటే
నన్ను ఇంటర్వ్యూ ఇవ్వమంటే హాయిగా ఇస్తాయి, ఇలా మాట్లాడి సరదాగా మాట్లాడుకుందాం, మనం క్యాజువల్గా ఉండొచ్చు. ఒక ఫోటోకి పోజ్ ఇవ్వమంటే నాకు ఇలా షేక్ అయిపోతుంది బాడీ అంతా. నేను చేసే ఏం పోజు, ఒక ఫోటోకి పోజ్ ఇవ్వడం అనేది చాలా చిన్నప్పటి నుంచి ఎందుకో ఉండింది అది. బట్ ఫార్చునేట్లీ అది యాక్టింగ్లో కనపడలేదు అని నేను అనుకుంటున్నాను అట్లీస్ట్. బట్ ఆ చిన్నపాటి ఫోటోది ఏదో ఉంది, కానీ ఇప్పుడు బయటకు వస్తున్నా అనుకుంటున్నాను నేను మెల్లిమెల్లిగా. అంటే మాలాంటి వాళ్ళు చాలా మంది వస్తాం కదా పిక్చర్స్. లేదు, వచ్చినప్పుడు ఎప్పుడు రిజెక్ట్ చేయను. అంటే అమ్మ అడిగినప్పుడు ఆలోచిస్తుంది, కానీ మిగతా వాళ్ళు ఎవరు అడిగినా రిజెక్ట్ చేయను ఆఫ్ కోర్స్. సో మీ సిస్టర్ బాండింగ్ మీ ఇద్దరి మధ్య ఎట్లా ఉంటుంది? తను మీ సినిమాలు ఏమైనా జడ్జ్మెంట్ ఇస్తుందా, లేదు అంటే ఏమన్నా స్టోరీస్ తనతో షేర్ చేసుకుంటారా మీ ఇద్దరు? అంటే సారీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బాండ్ చాలా స్పెషల్. ఏంటంటే చిన్నప్పటి నుంచి వీ వర్ ఆల్వేస్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. అండ్ అది మా బ్రింగింగ్ వల్ల హ్యూజ్ క్రెడిట్ గోస్ టు మై మదర్ ఫర్ దాట్. మా బ్రింగింగ్ అంత స్మూత్గా అయింది. చాలా కొట్టుకునే వాళ్ళం ఆఫ్ కోర్స్ చిన్నప్పుడు, అన్న చెల్లి ఎలా ఉంటారు. నన్ను చాలా కొట్టేది నా చెల్లి, కానీ నేను చేస్తే మాత్రం బాగుండదు అలాంటి ఎన్వైర్న్మెంట్. చెల్లి మీద వేయలేం కదా చెయ్యి. సో బట్ మేమందరం ఏంటంటే మాకున్న బెస్ట్ క్వాలిటీ అంటే ఒక సేమ్ మైండ్ సెట్లో ఉంటాం నేను నా చెల్లి. ఆల్వేస్ థింకింగ్ ఇన్ సేమ్ వే అనిపిస్తుంది నాకు. అండ్ ఎప్పుడైతే నా సినిమా ఫస్ట్ సర్కార్ నా పక్కనే కూర్చొని చూసింది ప్రీమియర్లో, అండ్ తనకున్న ఎక్స్పీరియన్స్, తనకున్న మూవీ మీద ఇంట్రెస్ట్ వల్ల తను ఏది బాగుంది ఏది బాగాలేదో అని ఆనెస్ట్గా చెప్తుంది నాకు. చాలా క్రిటికల్గా ఉంటారు మమ్మీ అండ్ సిస్టర్, చాలా క్రిటికల్గా ఉంటారు నాతో. యా, ఎందుకంటే యూజువలీ మన వెల్ విషర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ కొంచెం వీడు ఎక్కడ ఫీల్ అవుతాడని అన్ని నిజాలు చెప్పరు, కానీ అమ్మాయి అండ్ చెల్లి ఆర్ నాట్ లైక్ దాట్. యా, వాళ్ళు నిజం చెప్తే నిజం చెప్పాల్సిందే అని చాలా క్రిటికల్గా ఉంటారు. అండ్ ఐ లైక్ దాట్ ఆల్సో. యాజ్ ఆర్టిస్ట్ వీ నీడ్ దాట్ ఆనెస్టీ, ఐ ఫీల్. సో మీరు ఇండస్ట్రీలోకి వస్తాను అన్నప్పుడు అమ్మ ఇచ్చిన సజెషన్ అంటే ఏం చెప్తారు? ఒక సజెషన్ అంటే ఒకటేంటంటే అన్సర్టెనిటీ చాలా ఉంటుందని ప్రిపరేషన్తో రావాలి. రేపంటే ఏంటో తెలియని ఒక చిన్నపాటి ఆ ఫ్యాక్టర్ ఉంటుంది ఇండస్ట్రీలో అని. సో ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయో అవి నాకు అఫ్కోర్స్ ఆవిడ చూసినప్పుడు నేను గమనించాను. నాకు మళ్ళీ చెప్తూనే ఉన్నారు దట్ ఇన్ ఆర్డర్ ఫర్ యూ టు మేక్ అ మార్క్ అది ఎంతైనా టైం పట్టచ్చు. సో పేషెన్స్ లెవెల్స్ ఉండాలి. సో ఇవన్నీ షీ యూస్ టు టెల్ మీ ఇన్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్. చాలా మాట్లాడుకున్నాం దీని గురించి. అండ్ డౌట్లు ఉంటాయి కదా నాకు యాజ్ అన్ ఆర్టిస్ట్. నేను ఫస్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత డౌట్స్ ఉంటాయి, సెకండ్ మూవీ చేసిన తర్వాత డౌట్స్ ఉంటాయి. సిన్స్ షీ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, నాకున్న డౌట్లన్నీ ఆవిడని అడుగుతాను. నాకుండే హర్డిల్స్ ఏవైతే ఉన్నాయో ఆనెస్ట్గా చెప్పుకుంటా. సో అలాంటి వెరీ కంఫర్టబుల్ రిలేషన్ ఉంది నాకు మమ్మీకి. సో షీ హెల్ప్స్ మీ అ లాట్ ఇన్ కీపింగ్ మై బ్రెయిన్ సేమ్. సో మీ ఫస్ట్ మూవీ ఇస్ సోషల్ ఓరియంటెడ్లా ఉంటుంది కొంచెం. ఇది ఫస్ట్ కథ అమ్మకి చెప్పినప్పుడు అంటే జనరల్గా ఎవరైనా సరే ఫస్ట్ మూవీస్ ఒక 2-3 మూవీస్ ఇలాంటి ఇన్స్పిరేషన్ ఇలాంటివి కాకోకుండా కొంచెం కమర్షియల్ లవ్ యాంగిల్ అట్లా కొంచెం తొందరగా రీచ్ అవ్వడానికి బాగుంటుందని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. బట్ మీరు అలాంటివి సెలెక్ట్ చేసుకున్నప్పుడు అమ్మ మీకు ఏమైనా సజెస్ట్ చేస్తారా, ఇలా వద్దు ఇలా కావాలి? లేదండి, అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ షీ హ్యాజ్ ఇస్ షీ లెఫ్ట్ ద చాయిస్ టు మీ. అంటే ఆ చాయిస్ నాకు వదిలేశారు ఆవిడ. ఎందుకంటే ఆవిడ సజెషన్ ఇస్తారు, ఆవిడకి ఏమనిపిస్తుందో ఆవిడ ఖచ్చితంగా చెప్తారు. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎండ్ డెసిషన్ నాకు వదిలేస్తారు ఆవిడ. సో సర్కార్లోకి తీసుకున్నప్పుడు ఎస్ ఇట్స్ వెరీ డిఫరెంట్ చాయిస్. మనం తీసుకునేటప్పుడు ఎవరైనా అదే స్టైలిష్గా ఓపెన్ అవ్వాలి, మంచి రొమాంటిక్ కమర్షియల్ యాంగిల్తో ఇంట్రడ్యూస్ అవ్వాలి అనే టైంకి ఈ స్క్రిప్ట్ రావడం ఎప్పుడైతే జరిగిందో సర్కార్ నౌకరీ అనేది, వీవర్ లైక్ వావ్, ఇలాంటి స్టోరీస్ కూడా రాస్తున్నారు డైరెక్టర్స్, చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇలాంటి సబ్జెక్ట్స్కి. అండ్ ఇట్ వాస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ తెలుగు సినిమాలో ఇలాంటివి ఎక్కువ లేవు ఆర్ తక్కువ వస్తాయి అనే దాని మీద. అండ్ నన్ను నేను యాక్టర్గా ప్రూవ్ చేసుకునే స్కోప్ చాలా ఉండింది ఆ స్క్రిప్ట్లో. అండ్ దట్ ఈస్ వై ఐ చోజ్ దట్. ఇందులో ఏంటంటే ఇది కొంచెం మనం రోజు చూసే క్యారెక్టర్ టైప్, రోజు ఎలా మన బాయ్ నెక్స్ట్ డోర్ అంటాం కదా, అలాంటి క్యారెక్టర్ బ్రీజీగా ఉండే, కొంచెం ఓపెన్ అప్ అయ్యి నన్ను నేనుగా చూపించుకునేది. ఇప్పుడు నేను నిజ జీవితంలో ఎలా ఉంటానో కొంచెం సర్కార్ నౌకరీ కంటే ఈ క్యారెక్టర్తో ఇంకా మ్యాచ్ అవుద్ది, సిటీలో పెరిగిన వాళ్ళం కాబట్టి. సో ఇందులో కొంచెం ఈజీగా అనిపించింది నాకు. ఇందులో ఉన్న ఎమోషన్స్ ఏవైతే కామెడీయో, ఏదైతే ఫ్రెండ్స్తో బ్యాంటర్ ఏదైతే ఉంటుందో వాడిని కలకడం ఇవన్నీ కొంచెం బ్రీజీ అండ్ లైట్ హార్టెడ్ ఉంటాయి కాబట్టి ఇందులో కొంచెం ఓపెన్ అప్ అయ్యే ఛాన్స్ వచ్చింది కామెడిక్ వేలో. సూపర్. సో రాఘవేంద్రరావు గారు వెరీ క్లోజ్ కాబట్టి ఎప్పుడైనా స్టోరీ సెలెక్షన్స్ కానీ ఇట్లా రాఘవేంద్ర గారి దగ్గర నుంచి ఏమైనా సజెషన్స్ తీసుకుంటూ ఉంటారు? ఆయన్ని చాలా రోజులే నేను సార్ని కలిసి యాక్చువల్లీ. బట్ ఎప్పుడు వెళ్ళినా కూడా ఆయన నన్ను అడుగుతూ ఉంటారు, అంటే
ఏం చేస్తున్నావు ఈ మధ్య అనేది, అండ్ నేను తీసుకునే చాయిసెస్ కానీ నేను ఆలోచించే విధానం ఆయనకు చెప్తాను. ఆయన కూడా నాకు గొప్ప సలహాలు ఇస్తారు. ఈ మధ్య ట్రెండ్ ఏంటి, ఈ మధ్య అంటే నువ్వు నెక్స్ట్ స్టెప్ తీసుకునేటప్పుడు వేటి గురించి ఆలోచించాలి ఇవన్నీ. అండ్ సార్ కూడా చాలా సరదాగా ఉంటారు అసలు. ఆయన ఒక లెజెండరీ 40-year ఇండస్ట్రీ లెజెండ్ అని ఇప్పుడు కనపడ్డారు అసలు. చాలా ఫ్రెండ్లీగా, చాలా సపోర్టివ్గా ఉంటారు ఆయన కూడా. సో రాఘవేంద్ర గారి మూవీలో మీ బెస్ట్ మూవీ, మీకు నచ్చిన బెస్ట్ మూవీ అంటే ఏంటి? రాఘవేంద్ర గారు జగదేక వీరుడు ఎట్లా వచ్చింది, ఐకానిక్. అంటే ఆ టైంలో అలాంటి ఫ్యాంటసీతో జనాలను నమ్మించడం అనేది ఎలా చేశారు నాకు ఇంకా అర్థం కాలేదు అసలు. వావ్ అనిపిస్తుంది నాకు. అంటే అండ్ ఆయన ఇంట్రడ్యూస్ చేసిన యాక్టర్స్ వెంకటేష్ గారు కానివ్వండి, మహేష్ బాబు గారు కానివ్వండి, తబు గారు కానివ్వండి. సో హీ కుడ్ సీ సమ్ పొటెన్షియల్ ఇన్ దీస్ యాక్టర్స్. అందులో నేను కూడా ఒకడని హోప్. అది మీరు కూడా కాబట్టి ఒక ఆయన చాయిసెస్, ఆయన ఆలోచించే విధానం, అప్పటికున్న కమర్షియల్ టేస్ట్ ఏంటి, 2000స్లో ఉన్న 2000స్లో కూడా మంచి మంచి హిట్స్ కొట్టారు. డివోషనల్ అయినా, గంగోత్రి అయినా ఏదైనా. సో అన్ని ఏళ్ళుగా హిట్లు కొట్టడం అనేది నాట్ ఎవ్రీ వన్ కెన్ డూ ఇట్. అలాంటి గ్రేట్ డైరెక్టర్ ఆయన సీరియస్లీ. ఎస్, సూపర్ అసలు కదా, ఒక మార్క్ చెప్పాలంటే. నిజంగా 100%. ఎస్. సో కొత్త మలుపులో మీ క్యారెక్టర్ చూస్తే కనుక ఒక సిటీ బాయ్ అట్లా హెడ్ ఫోన్స్ పెట్టుకొని అలా కొంచెం చిల్గా ఇలా అనిపిస్తున్నాడు. అవును. సో అమ్మాయి ఏమో యాజ్ యూజువల్ అసలుకి ఎక్కడ తగ్గేదేలే అన్నట్లు ఉంది. అవును. అది ఎట్లా ఉంటుంది మీ ఇద్దరి మధ్య? ఏమైనా మంచి ఫైటింగ్ సిచ్యువేషన్స్ ఉంటాయా? ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? కొంచెం అల్లరితనం ఉంటుంది. ఎందుకంటే హీరో క్యారెక్టర్ ఒక డిఫరెంట్ వరల్డ్ నుంచి వస్తాడు, హీరోయిన్ క్యారెక్టర్ అక్కడ విలేజ్లో పుట్టి పెరిగిన క్యారెక్టర్. కాబట్టి దీస్ 2 డిఫరెంట్ వరల్డ్స్ కలిసినప్పుడు జరిగే మలుపులు ఎలా ఉంటాయో అనేది కోర్ ఎలిమెంట్. ఈ వీళ్ళిద్దరి జర్నీ ఏదైతే 2 డిఫరెంట్ వరల్డ్ నుంచి వస్తారో, మిగతా క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో రఘుబాబు గారు కానీ, పృథ్వీ గారు కానీ, వీళ్ళంటి క్యారెక్టర్స్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అండ్ నా ఫ్రెండ్ క్యారెక్టర్ ఎవరైతే మహేందర్ గారు ప్లే చేస్తున్నారు, ఎస్, ఆయన సైడ్ నుంచి ఎలా ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్. సో ఈ జర్నీలో అలా అలా చిన్న చిన్న మలుపులు తీసుకుంటూ వీళ్ళిద్దరు అలా కలుస్తారనేదే కోర్ ఎలిమెంట్ ఆఫ్ ద సినిమా. ఎస్. సో అంటే మహేంద్ర గారు త్రూ అవుట్ ఉంది మీ దీంట్లో, క్యారెక్టర్ త్రూ అవుట్ చేస్తూ ఉంటారు. సో మీ ఇద్దరి మధ్య ఎట్లా ఉంటుంది? ఫన్నీ సిచ్యువేషన్స్ ఎక్కువ? చాలా ఫన్నీ అండి. అంటే హీరో క్యారెక్టర్ ఏంటంటే ఒకటే చూస్తుంటాడు, అమ్మాయి 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 ప్రేమ అని చూస్తుంటాడు. కానీ మహేందర్ గారి క్యారెక్టర్ ఏంటంటే ఒక థర్డ్ పర్సన్. ఎలా అయితే నువ్వు ప్రేమలో అయితే పడ్డావు కానీ అన్నీ చూసుకోవాలి కదరా అని నన్ను ఇటు నుంచి గెలుపుతూ ఉంటాడు బేసిక్లీ. సో మా ఇద్దరి మధ్య జరిగే డిస్కషన్స్ కానీ, మా ఇద్దరి మధ్య జరిగే చాయిసెస్ ఏదైతే తీసుకుంటామో క్యారెక్టర్స్లో చాలా ఫన్నీగా ఉంటాయి, చాలా లైట్ హార్టెడ్. అండ్ మా ఇద్దరి మధ్య జరిగే గొడవలు కూడా చాలా ఫన్నీగా ఉంటాయి. ఈయనకి హీరోయిన్కి మధ్య జరిగే కాన్వర్జేషన్స్ కూడా. అండ్ మొత్తం కామెడిక్ ఎలిమెంట్లో వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్ అయింది మహేందర్ గారిది ఖచ్చితంగా. సూపర్. అంటే యాక్చువల్గా నాకు ఎప్పుడు ఈ క్వశ్చన్ అడగాలని ఉంటుంది. సునీత గారిని మేము చాలాసార్లు మీట్ అవుతూ ఉంటాము. రీసెంట్ డేస్లో కూడా ఏదో సమ్ షాప్ ఓపెనింగ్కి మీట్ అయ్యాము. సో ఎంత పీస్ఫుల్గా లవ్లీగా ఉంటూ ఉంటారంటే, సునీత గారికి కోపం ఎప్పుడు వస్తుంది? కోపం వస్తే ఏం చేస్తారు? ఎప్పుడైనా కొట్టారా మిమ్మల్ని? కొట్టడం చిన్నప్పుడు ఏమో, అప్పుడు అలా అలా మరీ చిరాకేస్తారు. ఇంకా ద బెస్ట్ పార్ట్ అబౌట్ హ్యావింగ్ కొడుకులు ఏంటంటే, ఒక స్టేజ్ తర్వాత కొడుకుని కొడితే వాళ్ళకి తగ్గుతుంది. అంటే ఒక ఇంటర్కి వచ్చేసరికి నన్ను ఎప్పుడన్నా కొట్టిందనుకో ఆవిడకి తగిలేదు పాపం. సో నన్ను కొట్టడం ఆపేసింది. కానీ కోపం వస్తుంది, ఎందుకు రాదు? అమ్మ అందరికీ చాలా ఫన్ లవింగ్ అమ్మ తెలుసు, నాకు మాత్రం స్కేరీ అమ్మ, నాకు చెల్లికి మాత్రమే తెలుసు. ఆవిడ ఒక లుక్ ఇస్తారండి. అది నాకు తెలిసి మీడియా వాళ్ళు కూడా చాలా చూసుంటారు ఈ పాటికి. ఆవిడకి ఎప్పుడైనా ఏదైనా నచ్చకపోతే ఆవిడ మాటలతో చెప్పదేమి, ఒక లుక్ ఉంటుంది. ఆ లుక్ డిస్క్రైబ్ చేయాలంటే అది చూడాల్సిందే, అది డిస్క్రైబ్ చేయలేము. అది ఆ లుక్లో మీరు ఎన్ని బూత్లైనా తీసుకోవచ్చు. బట్ జోక్స్ అపార్ట్, షీ యూజువలీ డజంట్ గెట్ వెరీ సీరియస్ ఆల్సో. షీఈ్ అ వెరీ ఫన్ లవింగ్ పర్సన్. కానీ ఎక్కడ సీరియస్ అవ్వాలో అక్కడ సీరియస్ అవుతారు, ఎక్కడ సీరియస్నెస్ కావాలో అక్కడ షీ మెయింటైన్స్ దట్. అండ్ నాకు ఇంకొక డౌట్ మిగిలిపోయింది. సునీత గారు మంత్లో ఎన్నిసార్లు షాపింగ్ చేస్తారు? చాలా తక్కువ చేస్తారండి, అంత ఏం చేయరు నిజంగా. నిజంగా కానీ ఎప్పుడు చూసినా కొత్త కొత్త చీరలతో, కొత్త కొత్త బట్టలతో వస్తూ ఉంటారు. అసలు అదేదో నాకు అర్థం కాదు. ఎప్పుడు నా షాపింగ్ వెళ్తా ఉంటే, నాకు మమ్మీకి ఖర్చుగట్టుగా నచ్చదు షాపింగ్, ఓన్లీ మా చెల్లికే ఇష్టం షాపింగ్. నాకు అమ్మకైతే అస్సలు ఇంట్రెస్ట్ లేదు షాపింగ్ అంటే, ఎందుకో మరి నాకు తెలియదు. బట్ మేము చూస్తుంటాం ఎవ్రీ ఈవెంట్, ఎవ్రీ సాంగ్, ఎవ్రీ ఫంక్షన్ అసలు రిపీటెడ్ శారీ ఉండదు సునీత గారు. రిపీటెడ్ శారీ ఉండదు. ఎస్, మీరు బట్ ఆ క్యాల్కులేషన్ చాలా ఉంటుంది ఆవిడలో. ఇది ఏ ఈవెంట్లో వేసుకున్నాను, ఇది ఎన్నిసార్లు వేసుకున్నాను అనే క్యాల్కులేషన్ అయితే రన్ అవుతుంటుంది. నేను అరే ఇది చూడడానికి బాగానే ఉందా, ఇది నేను 4 సార్లు వేసుకుంటాను వారానికి అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. అంటే
కొంచెం మార్చుకోవాలి ఇది, కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై నార్మల్ క్లోతింగ్ అనిపిస్తుంది నాకు. నేను అంత పట్టింపుగా ఇది లాస్ట్ టైం వేసుకున్నా ఇప్పుడు వేసుకోకూడదు అని క్యాలిక్యులేషన్ నాకు ఉండదు, కానీ ఆవిడకి చాలా ఉంటుంది. మేబీ దట్స్ వై అది రిపీట్ అయినట్టు మనం చూడం. మేబీ నేను చాలాసార్లు మామూలు కలిసినప్పుడు అడుగుతుంటాం, బట్ సీక్రెట్ నేను చెప్పను అన్నారు. Yeah. అందుకే నేను మిమ్మల్ని అడిగాను. సో సునీత గారు ఫుడ్ కూడా అవన్నీ బాగా చేస్తూ ఉంటారని చెప్పేసి విన్నా నేను. Brilliant chef. సో మీ ఫేవరెట్ అంటే ఏంటి సునీత గారు దొండకాయ కూర, చేసే- దొండకాయ కూర, ఆలూ ఫ్రై ఓకే. నా 2 ఫేవరెట్ ఐటమ్స్ ఆవిడ చేసేది. అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒక రకమైన క్రేవింగ్ వస్తుంది కదా, ఈ ఐటమ్ తిందామని, అప్పుడు నిజంగా ప్రేమగా అడుగుతా. ఆవిడ కూడా చాలా ఆనందంగా చేస్తారు మా కోసం. ఓకే. షీఈ్ అ వెరీ ఎక్సలెంట్ కుక్ అండి. ఐ డోంట్ థింక్ అ లాట్ ఆఫ్ పీపుల్ నో దట్ అబౌట్ హర్. ఎస్. చాలా బాగా చేస్తారు వంటలు ఆవిడ. అసలుకి అమ్మ కూడా కారపొడి దగ్గర నుంచి కూడా చాలా బాగా చేస్తారు. ప్రతిదీ కారపొడి నిజంగా. భోజనం చేయరని చెప్పేసి కానీ విన్నాను. అసలు ట్రైనింగ్ అయితే మా అమ్మమ్మ గారి నుంచి. మ్మ్. మా అమ్మమ్మ గారు పెట్టే ఆవకాయ కంటే నేను ఏ ఆవకాయ చూడలేదు ఇప్పటిదాకా, అంత బాగుండేది. ఓకే. అసలు నేను ఆవకాయ ఫ్యాన్, అంటే చాలా తింటున్నాను, రోజు తింటా కావాలంటే ఆవకాయ. సో యా, గ్రాండ్ మామ్ ఇంకా మదర్ బోత్ బ్రిలియంట్ షెఫ్స్ అనిపిస్తారు నాకు. సో ఇండస్ట్రీలో మీరు రావడానికి ఇన్స్పిరేషన్ అంటే ఏం చెప్తారు? అంటే ఏదండి? మీరు ఇండస్ట్రీకి రావడానికి ఈ హీరోని చూసి ఇన్స్పైర్ అయ్యాను. జనరల్లీ మనకంటూ ఒక ఫేవరెట్ పర్సన్స్ ఉంటారు కాబట్టి మీకు ఫేవరెట్ తెలుగు సినిమాలో అయితే చిరంజీవి గారు అండి మన అమ్మాయి. ఎందుకంటే ఆయన ఎంత పెద్ద మెగాస్టార్, కమర్షియల్ స్టార్ అయినా యాజ్ అ నటుడు నాకు చాలా ఇష్టం. ఆయన చేసిన డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్ కానీ, అంటే ఒక ముఠా మిస్త్రి ఉంది, ఒక ఆపద్ బాంధవుడు ఉంది. ఏ యాక్టర్ ఈ 2 న్యాయంగా చేస్తాడండి. సో ఒక యాక్టర్గా చూసుకుంటే ఆయన చేసిన డైవర్సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రోల్స్ కానీ, ఆయన పెట్టే ఆయనకున్నంత న్యాచురాలిటీ నాకు తెలిసి వేరే యాక్టర్లో ఉండదు అనిపిస్తుంది. అండ్ మహేష్ గారు నాకు చాలా ఇష్టం. మహేష్ గారు అంటే ఒక రకమైన స్టైల్. ఆయన ఇంటర్వ్యూస్ నాకు చాలా, మహేష్ గారి ఇంటర్వ్యూస్ చాలా ఇష్టం నాకు. సూటిగా అసలు వెటకారంతో చెప్తూ ఉంటారు కదా ఇంటర్వ్యూస్, చాలా ఇష్టం నాకు. సో వీళ్ళిద్దరు నా తెలుగు సినిమాలో అయితే నా బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ వీళ్ళిద్దరు. సో మీరు ఎవరితోనైనా స్క్రీన్ షేర్ చేసుకోవాలనుకుంటే తెలుగు ఇండస్ట్రీలో ఎవరితో స్క్రీన్ షేర్ చేసుకోవాలి? మహేష్ గారు, మహేష్ మహేష్ గారు 100%. అంటే అది ఒక చిన్నప్పుడు ఎలా అంటే ఒక యాక్టర్ నచ్చినప్పుడు చిన్న చిన్నవన్నీ కూడా కాపీ చేద్దాం ట్రై చేస్తారు. మహేష్ గారు రన్నింగ్ స్టైల్ ఏదైతే ఉంటుందో ఐకానిక్, చిన్నప్పుడంతా ఇలా పరిగెడితే ఇంకా ఫాస్ట్గా పరిగెడతాం రాబాను అని. సో మహేష్ గారితో స్క్రీన్ స్పేస్ దొరికే అవకాశం ఎప్పుడైనా వస్తే ఐల్ బీ బ్లెస్డ్ అనిపిస్తుంది. సో వెయిటింగ్ దానికోసం. నేను కూడా. సో మీ కొత్త మలుపులో కొత్తగా మాకేం చూపించిపోతున్నారు? రెగ్యులర్టీ కాకుండా ఆడియన్స్ రావాలి అంటే ఎందుకు, వై? ఆడియన్స్ రావాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ముందుగా చెప్పినట్టు మన ఇంత యాక్షన్ ప్యాక్డ్ ఇండస్ట్రీలో 2 గంటలు థియేటర్కి వచ్చి హాయిగా సరదాగా నవ్వుకుని జాయస్ ఎమోషన్తో బయటికి వెళ్ళే అవకాశం ఈ సినిమా ద్వారా దొరుకుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్ ఏంటంటే అందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే సినిమాలు బయటకు వచ్చి థియేటర్కి ఎవరు రావట్లేదు. అండ్ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం అంతే ఇంపార్టెంట్ అయిపోయింది ప్రస్తుతానికి. సో మా లాంటి కొత్త ఆర్టిస్ట్ని ఎంకరేజ్ చేయడానికి ఖచ్చితంగా వస్తాను కోరుకుంటూ. అండ్ హాయిగా ఒక 2 గంటలు అన్నీ మర్చిపోయి 2 గంటలు నవ్వుకొని వెళ్ళే సినిమా ఇది. సో ఆ లైట్ హార్టెడ్నెస్, ఆ సింప్లిసిటీ కోసం రండి థియేటర్కి అని చెప్తాను. సో ఫైనల్ క్వశ్చన్. సో సునీత గారికి తెలియకుండా ఏ చేసిన ఒక అల్లరి పని ఇప్పటికీ తెలియదు ఇలాంటి ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఉందా మాకోసం? ఈ మీడియా ద్వారా ఆవిడ చెప్దామని. థ్యాంక్స్ అండి. లేదు, ఏదో ఒకటి ఉంటుంది కదా, అది ఇప్పటివరకు తెలియదు ఈ విషయం. చిన్న చిన్నవన్నీ అంటే మేము పిల్లలుగా చేస్తూనే ఉంటాం ఏదో ఒకటి. నేను మా చెల్లి ఒక టీమ్గా రౌడీ అయిపోయి ఆవిడకి తెలియకుండా అప్పుడప్పుడు లేట్ నైట్ 4ంటికి బయటకు వెళ్ళడాలు, అలా 2 రోజులకి రాకపోవడాలు, ఇవన్నీ కొన్ని చేసాం. అది ఇంకా ఆవిడకి తెలియదు. బట్ సో దెన్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సూపర్ సో మచ్. టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ ఇద్దరు క్యారెక్టర్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. తన క్యారెక్టర్ కూడా చాలా బాగా నచ్చింది. Yeah. అండ్ మీ క్యారెక్టర్ చూస్తే చాలా చిల్గా అనిపించింది. ఫస్ట్ టైం డిఫరెంట్ లుక్ అనిపించింది. Correct. సర్కార్ నౌకరికి దీనికి హెడ్ ఫోన్స్తో ఆ బైక్ మీద బ్యాక్ సైడ్ వెళ్ళడం. Yeah. ఫైనల్లీ మంచిగా సక్సెస్ అవ్వాలి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మంచి సో మచ్. సక్సెస్ రావాలి మీకు. అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.